హాయ్ ఫ్రెండ్స్, రేపు ఎగ్జామ్ రాసే వాళ్ళు ఖచ్చితంగా ఈ బిట్స్ చూసుకోండి. 4th క్లాస్ నుండి 8th క్లాస్ లోపలనే ఇస్తున్నారు తెలుగు. కాబట్టి బిట్ మిస్ కాకుండా ఉండాలంటే అకాడమీ టెక్స్ట్ బుక్ టోటల్ రివిజన్ చేయాలి. బిట్ ఎక్కడి నుండి వస్తుందో నేను 2 పేపర్స్లో ఆల్రెడీ అనాలిసిస్ చేశాను. ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఇది 4th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్. ఇందులో నుండి ఎలకవిందు లెసన్ నుండి పంటసిరి రచయిత ఎవరు అని అడిగారు. ఓకే, ఈ క్వశ్చన్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ నుండి మనము టోటల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తే రేపటి షిఫ్ట్లో ఏ విధంగా ఇస్తారో మనకు అర్థమైపోతుంది. ఫస్ట్ పాఠాలు ఏ మాసంలో చెప్తారు? జూన్ నుండి జూలై మాసంలో చెప్తారు. ఇది ఇంపార్టెంట్. దీని ప్రక్రియ అభ్యాసాలు. ఇక్కడ ఫస్ట్ లెసన్ తెలంగాణ వైభవం. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ప్రకృతి వనరులకు, కవులకు, కళాకారులకు, త్యాగధనులకు, ఘన చరిత్రకు, చారిత్రక కట్టడాలు నీలమని తెలియజెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశము. నెక్స్ట్ ఈ పాఠం యొక్క ఇతివృత్తం ఏంటంటే తెలంగాణ గొప్పతనం. ప్రక్రియ గేయం. పిల్లలారా రారండి. ఇక్కడ పంటసిరి అనేది కూడా ఎలకవిందు తర్వాత లెసన్లో పద్యంలాగా ఇచ్చారు, గేయం ఇచ్చారు. అలాగే ఇక్కడ పంటసిరి ఎవరు? రావెల్ల వెంకట రామారావు. అలాగే ఫస్ట్ లెసన్ తర్వాత కూడా పిల్లలారా రారండి. ఈ గేయము రాసింది ఎవరంటే దీనికి మూలం ఎన్సీఆర్టీ పాఠ్యపుస్తకం. ఇది ఇంపార్టెంట్. ఏంటి? ఎన్సీఆర్టీ పాఠ్యపుస్తకం మూలం. పిల్లలారా రారండి. నెక్స్ట్ పరమానందయ్య శిష్యులు. దీని యొక్క ఇతివృత్తం హాస్యం. ప్రక్రియ కథ. ఇక్కడ రంజాన్ గురించి తెలుసుకున్నాం. రంజాన్ నుండి కూడా బిట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఈ పండగ ఫస్లీ కాలమాన ప్రకారం రంజాన్ నెల మొదటి రోజు నుండి ప్రారంభమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ జకత్ అంటే ఏంటి? జకత్ అంటే ఏంటంటే ఆస్తి సంపదలపై లెక్క ప్రకారం పేదలకు ధర్మాలు చేసేదాన్ని జకత్ అంటారు. అంటే దాన ధర్మాలను జకత్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇఫ్తార్ అంటే ఏంటి? పండుగ రోజు మిత్రులకు ఇఫ్తార్ ఇస్తారు, అంటే విందు ఇస్తారు. రంజాన్ నెల తర్వాత షవ్వాల్ నెల ప్రారంభమవుతుంది. ఇది ఇంపార్టెంట్. మళ్ళీ తర్వాత ఇక్కడ ఏంటంటే గంటన్నర ముందే భోజనాలు చేస్తారు. ఉపవాస ప్రారంభాన్ని ఏమంటారు? సహరి అంటారు. ఉపవాసాన్ని విడవడాన్ని ఇఫ్తార్ అంటారు. ఇవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ దేశంను ప్రేమించమన్న ఇది రాసి గురజాడ అప్పారావు. బిట్ వచ్చింది కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. కళారత్నాలు. నెక్స్ట్ చిన్నారి కళ లెసన్. ఈ చిన్నారి కళ లెసన్లో ప్రజ్ఞ ప్లాస్టిక్ వాటి గురించి మాట్లాడుతుంది. నెక్స్ట్ సుమతి శతకాలు మనందరికీ తెలిసిందే. సుమతి శతకకర్త బద్దెన. నేను గోదావరి లెసన్లో తేలివాహ నదికి మరో పేరు దక్షిణ గంగా అని పిలుస్తారు. తేలివాహ నది అని ఎందుకంటారు? నీళ్లు తెల్లగా ఉంటాయి కాబట్టి తేలివాహ నది అంటారు. ఇది ఎక్కడ పుట్టింది? గోదావరి నది నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి దగ్గర తెలంగాణలో ప్రవేశిస్తుంది. ఇక్కడ మంజీరా, హరిత నదులతో కలిసి విశాలమైన సంగమేశ్వర ఆలయం కూడా ఉంది. ఈ టోటల్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. లెసన్ టోటల్ ఎక్స్ప్లెయిన్ చేశానండి, చూడండి. నెక్స్ట్ ఎలక విందు. ఈ లెసన్ తర్వాత వచ్చే పంటసిరి లెసన్ నుండి క్వశ్చన్ ఇచ్చారు. పంటసిరి రచయిత రావెల్ల వెంకట రామారావు. బొమ్మగుర్ర లెసన్ ఎవరు నేను. దీనికి రచయిత ఎవరు లేరు. మాటల ప్రయాణం. ఇక్కడ మాటల ప్రయాణంలో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, పోస్టల్ ఇండెక్స్ నెంబర్, పిన్ నెంబర్ ఉంటుంది కదా. పిన్ నెంబర్కి ఎన్ని నెంబర్లు ఉంటాయి? 6 సంఖ్యలు ఉంటాయి. 6 సంఖ్యలలో ఇక్కడ పిన్ నెంబర్ కదా. ఈ 6 సంఖ్యలు ఎడమ నుండి కుడికి మొదటి అంకె రాష్ట్రాన్ని సూచిస్తుంది. ఇక్కడ 5 ఉంది కదా. ఎడమ నుండి కుడికి ఇలా. ఇందులో ఈ 6 అంకెల సంఖ్యలో ఎడమ నుండి కుడికిలో ఫస్ట్ది రాష్ట్రాన్ని సూచిస్తుంది. ఈ 2, 3 అంకెలు జిల్లాను సూచిస్తాయి. చివరి 3 అంకెలు తపాలా కార్యాలయాన్ని సూచిస్తాయి. ఇది ఇంపార్టెంట్. ఏ విధంగా క్వశ్చన్ అడుగుతారంటే పిన్ నెంబర్లో ఫస్ట్ సంఖ్య దేన్ని చూపిస్తుంది? ఎడమ నుండి కుడికిలో ఫస్ట్ నెంబర్ ఏది చూపిస్తుంది? 5 అనే సంఖ్య దేన్ని సూచిస్తుంది అంటే రాష్ట్రాన్ని. 03 డిస్టిక్ని. 187 తపాలా కార్యాలయాన్ని సూచిస్తుంది. ఇది ఇంపార్టెంట్. అంతే అండి, ఇందులో ఇక అర్థాలు ఉన్నాయి అంతే. నెక్స్ట్ 5th క్లాస్.
ఫిఫ్త్ క్లాస్లో ఇక్కడ ఫస్ట్ వట్టికోట అల్వార్ స్వామి ఉంది. ఇది ఇంపార్టెంట్. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్ళింది ఎవరు? వట్టికోట అల్వార్ స్వామి. ఇంకోటి హైదరాబాద్ సిటీ సెంటర్ లైబ్రరీకి ఎవరు పేరు పెట్టారు? వట్టికోట అల్వార్ స్వామి పేరు పెట్టారు. నెక్స్ట్ మన జెండా నుండి అడిగారు. ఇక్కడ మన జెండా రచయిత ఎవరు? శేషం లక్ష్మీనారాయణాచార్య. ఇది స్వరభారతి భక్తి దేశభక్తి గేయ సంఖ్యలోని తీసుకోబడింది. నెక్స్ట్ యాదగిరిగుట్ట. యాదగిరిగుట్టలో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు సప్తగిరి పేరుతో ఉన్న దూరదర్శన్ ఛానల్కి యాదగిరి అని పేరు పెట్టారు. తెలంగాణ వచ్చినాక యాదగిరి అని పేరు పెట్టారు. ముందు సప్తగిరి అని ఉండేది. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ సాలార్జంగ్ మ్యూజియం. సాలార్జంగ్ మ్యూజియంలో ఇక్కడ ఇది ఇంపార్టెంట్. సాలార్జంగ్ మ్యూజియం హైదరాబాద్లో ఉన్న దర్శనీయ స్థానంలో ఇది ముఖ్యమైన వస్తు ప్రదర్శనశాల. ఇది మూసీ నదికి దక్షిణ ఒడ్డున దారుల్ షిఫా అనే ప్రాంతంలో ఉంది. హైదరాబాద్ చెందిన నిజాం పరిపాలకుల్లో సాలార్జంగ్ కుటుంబానికి చెందిన మీర్ యూసుఫ్ అలీఖాన్ సాలార్జంగ్ III ప్రపంచ నలుమూలల నుండి ఎన్నో విలువైన కళాఖండాల వస్తు సామగ్రిని సేకరించిండు. ఈయన తండ్రి తాత కూడా కొన్ని వస్తువులు సేకరించి అన్నింటినీ భద్రపరిచాడు. అర్ధచంద్రకరంగా ఉన్న ఈ మ్యూజియం 1951 డిసెంబర్ 16న ప్రజలు చూసేందుకు తెచ్చారు. ఇంపార్టెంట్ డేట్. భారతదేశంలో ఉన్న అతిపెద్ద మ్యూజియంలో ఇది 3వ స్థానం. భారతదేశంలో ఇండియాలో భారత పార్లమెంటు దీనికి జాతీయ ప్రాముఖ్యత గల సంగ్రహాలయంగా గుర్తించింది. ఏంటిది? భారత పార్లమెంటు. దీనిలో 30 ధరలు ఉన్నాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ బొమ్మ కనిపిస్తుంది కదా. ఇక్కడ ఈ బొమ్మ వెనుక భాగం నుండి చూస్తే ఆడ మనిషి కనిపిస్తుంది, ముందు భాగం చూస్తే మగ మనిషి కనిపిస్తుంది. మరి ఆ మగ మనిషి ఆడ మనిషి పేర్లు ఇంపార్టెంట్. ఇక్కడ మనుషుల పేర్లు మేనిఫెస్ట్ ముందు భాగం, మార్గరిటా వెనుక భాగం ఉన్నది. ఆమె పేరు మార్గరిటా, అబ్బాయి పేరు మేనిఫెస్ట్. ఓకే. నీడ ఖరీదు లెస్. ఇందులో ఏం లేదు ఎక్కువ ఇంపార్టెంట్. నెక్స్ట్ చెరువు లెసన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ తెలుగు సంవత్సరాలు ఉన్నాయి. తెలుగు సంవత్సరాలు ఫస్ట్ దేంతో స్టార్ట్ అయితే ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత. ఇంపార్టెంట్. ఒకసారి చూసుకోండి. స్టార్టింగ్ అంటే ఫస్ట్ 2 లాస్ట్ 2 ఆ విధంగా. నెక్స్ట్ బోనాల పండుగ సంబంధించి ఊరడి అంటే ఏంటి, బోనం అంటే ఏంటి, బోనంలో ఏది వేస్తారు, అవి ఇంపార్టెంట్. ఊరడి అని వేటిని అంటారు? బోనాల్లో నైవేద్యం సమర్పిస్తారు కదా, వస్త్రాలు, కానుకలు, ఓడిబియ్యం కూడా సమర్పిస్తారు. ఈ తంతునే ఊరడి అంటాం. ఓకే. ఇది ఎప్పుడు జరుపుకుంటాం? ఆషాఢ మాసంలో జరుపుకుంటాము. సికింద్రాబాద్ జరిగే బోనాలను ఏమంటారు? లష్కర్ బోనాలు అంటారు. ఇది ఒకటి ఇంపార్టెంట్ ఇక్కడ ఉంది. మళ్ళీ బోనం అంటే ఏంటి? బోనం అంటే భోజనం కుండ. ఇంపార్టెంట్. మరి బోనంలో ఏమేస్తారు? బెల్లం, పెరుగు వేస్తారు. దీన్నే శాఖ అంటారు. ఓకే. నెక్స్ట్ రంగమెక్కుడు అంటే ఏంటి? పచ్చి మట్టి కుండపై నిలబడి భవిష్యవాణి చెప్తారు. దీన్నే రంగమెక్కుడు అంటారు. ఇవి చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. మహాభారతం నుంచి చిట్యాల ఐలమ్మకు సంబంధించి ఓర్గల్లు జిల్లా రాయపత్రిలోని కృష్ణపురంలో పుట్టింది. ఇంపార్టెంట్. నీటిని వృధా చేయడము. దీని తర్వాత ఇది ఇంపార్టెంట్ ఏం లేదు, ఇవి చూసుకుంటే సరిపోతుంది. గోపిడప్పులో దానికి ఫస్ట్ కర్ర చక్రం తీసుకొని వెళ్తారు, తర్వాత రొట్టె వస్తుంది, తర్వాత కుండ, గొంగడి, గుర్రం, డప్పు, మణి. ఈ సీక్వెన్స్ ఇంపార్టెంట్. కర్ర చక్రం, రొట్టె, కుండ, గొంగడి, గుర్రం, డప్పు, మణి. చాలా చాలా ఇంపార్టెంట్, రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ మార్పు తీర్పు లెసన్ రచయిత ఎవరు? మామిళ్ళ రామగౌడ్. కవిత సుధాలహరి నుండి తీసుకుంది. మార్పు తీర్పు మామిళ్ళ, మామ. ఆ విధంగా గుర్తుంచుకోండి. మామిళ్ళ రామగౌడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ చింత చెట్టులో సామెతలు చాలా ఉంటాయి. అంతే, చింత చెట్టు యూజెస్ అంతే. ఇది ఆల్రెడీ పోయినసారి టెట్లో వచ్చిందండి. ఇమ్లీ బన్ బస్ స్టాండ్ అని ఎందుకు వచ్చింది? ఇమ్లీ అంటే ఏంటి? చింతకాయ. బన్ అంటే వనం. ఆ విధంగా ఇమ్లీ బన్ బస్ స్టాండ్ అంటారు. చింతకాయల వనం. ఆడ ముందు పెద్ద చెట్టు ఉండే, అందుకే ఆ విధంగా పేరు వచ్చింది మీకు. అంతే అండి 5th క్లాస్ లెసన్కి సంబంధించి. లాస్ట్కు పైడిమర్రి వెంకట సుబ్బారావు ఇతనేంటి ప్రతిజ్ఞ రాశాడు.
నెక్స్ట్ 6th క్లాస్లో హెడ్డింగ్స్ బాగా చూసుకోండి. ఇప్పుడు ఈ పాఠ్యభాగ వివరాలు ఖచ్చితంగా చూసుకోండి. ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందింది. ఈ గేయం పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ గేయం లక్ష్మీనారాయణచారి రాసిన, ఇక్కడ చూడండి, స్వరభారతి అనే గేయ సంకలనంలో ఉంది. ఎక్కడి నుండి తీసుకోబడింది? స్వరభారతి అనే గేయ సంకలనంలో ఉన్నది. ఇటువంటి ఖచ్చితంగా చూసుకోండి. వీటికి సంబంధించే ఇష్టం. ఇప్పుడు ఫస్ట్ లెసన్ చెప్పాను కదా, ఈ బిట్ ఇక్కడ ఇచ్చారు. ఈ పాట కథ అనే ప్రక్రియకు చెందింది. కథ అంటే ఆకట్టుకునే కథనం, సరళత, పాత్రలు తగిన సంభాషణలతో కూడుకునేది ఉన్నదే కథ. విష్ణు శర్మ పంచతంత్రం ఆధారంగా చిన్నేసూరి తెలుగులో కనిపించిన మిత్రలాభం, ఈ క్వశ్చన్ ఇచ్చిండు. చిన్నేసూరు అనువదించిన డాష్ కథకు సరళమైన వచన రూపమే ఈ పాఠ్యభాగం. స్నేహబంధం అనే పాఠ్యభాగం. మిత్రలాభం, ఈ క్వశ్చన్ ఇచ్చారు. ఇప్పుడు నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఈ క్వశ్చన్ ఇచ్చారు. రేపు నెక్స్ట్ ఇది ఇవ్వచ్చు, పాఠ్యభాగ వివరాలు. కాబట్టి తప్పకుండా ఇక్కడ నుండి కూడా క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు ఇది 10 పేజ్ నెంబర్ 10, పేజ్ నెంబర్ 18 నుండి క్వశ్చన్ వచ్చింది. యావరాలు, అంతస్తాలు. ఈరోజు ఊష్మాలు రావచ్చు, అనునాసికాలు రావచ్చు. కాబట్టి మొత్తం ఇక్కడ ఉన్న ఏరియా మొత్తం చూసుకుంటే యూజ్ అవుతుంది. కచటతప్ప, పరుషాలు, గజడదబ, సరళాలు, వీటిని అల్ప ప్రాణాలని కూడా అంటారు. కచటప్ప, గజడదబని, పరుషాలు, సరళాలని. ఖ, గ, చ, జ, ట, డ, త, ద, ప, బాలని ఏమంటారు? మహాప్రాణాలు, వర్గయుక్కులు. న్యా, ఇని, నా, నామ, అనునాసికాలు, ముక్కుతో పలికేటి కాబట్టి అనునాసికాలు. యారాలావ, అంతస్తాలు. శేషాసాహ, ఊష్మాలు, ఊదు పలికేటి కాబట్టి ఊష్మాలు. ఇక్కడ నుండి బిట్ వచ్చిందా? నెక్స్ట్ పేపర్ ఇట్లా టర్న్ చేయగానే ఇక్కడ నుండి పల్లెదుర్గ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి చూసుకోండి పాఠ్యభాగ వివరాలు. పల్లెదుర్గ రచించిన పాలవెల్లి అనే ఖండకావ్యం నుండి తీసుకున్నారు వర్ష లెసన్. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ పల్లెదుర్గయ్య సంబంధించి గంగిరెద్దు, పాలవెల్లి మొదలైన 2 రచనలు. అతను ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ పట్టి అందుకున్నాడు. ఇది ఇంపార్టెంట్. మళ్ళీ నెక్స్ట్ 16వ శతాబ్దం ఎందలి ప్రబంధ వాగ్మయం తుది శ్వాస అంశంపై పరిశోధన చేశాడు. నెక్స్ట్ లేఖ రచన ఏంటి? ప్రక్రియకు చెందింది, అదొకటి ఇంపార్టెంట్. ఈ బాక్స్ నుండి క్వశ్చన్ ఇచ్చారు. పేపర్ టర్న్ చేయంగానే క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయి కాబట్టి టెక్స్ట్ బుక్ చదివితే వేరే. అందున్నన్, సప్తమి విభక్తి, ఇది ఇచ్చింది. నెక్స్ట్ శతకసుధ. శతకం అంటే ఏంటి? 100 పద్యాలు కలది. ఓకే, ఇది గుర్తుంచుకోండి. ఈ శతకాలలో సుమతి శతకం బద్దెన, శ్రీకాళహస్తీశ్వర శతకం దూజటి. అతులిత మాధుర మహిమ కలవాడని శ్రీకృష్ణదేవరాయలు ఎవరిని స్తుతించాడు? ఎవరిని? దూర్జటిని. ఇది ఇంపార్టెంట్. కుమారి శతకం పంకి వెంకట నరసింహ కవి. సుభాషిత రత్నావళి ఏనుగు లక్ష్మణ కవి. ప్రభుతనయ శతకం కౌకుర్ల నారాయణరావు. గాంగితాత శతకం శిరశనగ కృష్ణమాచార్యులు. శతకం సూరోజు బాల నరసింహాచారి. భవ్యచరిత శతకం డాక్టర్ టివి నారాయణ. నేను శతకాలకు సంబంధించి ఒక వీడియో సపరేట్గా చేశానండి. టెక్స్ట్ బుక్లో ఉన్న శతకాలే, ఒకసారి చూడండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే. ఖచ్చితంగా ఇంపార్టెంట్ పాయింట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఎగ్జామ్ పాయింట్. ఎందుకంటే మన ఛానలే టెట్ అండ్ డిఎస్సి ర్యాపిడ్ రివిజన్. ఓన్లీ టెట్కి డిఎస్కి యూజ్ అయ్యే విధంగానే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని విషయాలు నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.